ఇప్పుడే ఓజీ మార్నింగ్ షో చూడడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రీమియర్ కూడా చూసాను. సినిమా గురించి ఒకటి చెప్తున్నా. ఇట్స్ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. సినిమాకి ముగ్గురు హీరోలు, పవన్, సుజిత్ అండ్ తమన్ బాలయ్యని ఎంత పర్సనల్గా తీసుకుంటాడో మన అందరికీ తెలిసిందే. పవన్ అన్నను కూడా అంతే పర్సనల్గా తీసుకొని బీజం వాయించాడు. వాడిన ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ వాడలేదు. సినిమాలో నాకు నచ్చిన మూమెంట్ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అన్న. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు చాలా హై మూమెంట్. పవన్ కళ్యాణ్ కెరియర్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పచ్చు. సినిమాలో టైటిల్ కార్డ్స్ తోటే మీకు పెట్టిన డబ్బులైన వర్త్ వచ్చేసాయి. ఇది కదా 1000 రూపీస్ టికెట్ అమ్మారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా. డిప్యూటీ సీఎం పదవిని దుర్వినియోగం చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు సినిమా వర్తబుల్ అయినా 1000 రూపీస్కి? అసలు 1000 రూపీస్ టికెట్ చాలా అన్వర్తి అన్న. ఎందుకంటే అంత సీన్స్ ఉన్నాయి. లోపల చాలా దాచుంచారు. 2000 పెట్టైనా యాక్చువల్గా నేను 2000 పెడదాం అనుకున్నాను. కానీ ఎందుకో ధైర్యం సరిపోక 1000 రూపాయల టికెట్ తోటే చూశాను. కానీ ఇప్పుడు అనిపించింది నిజంగా సినిమా అయితే అదిరిపోయింది. ఎలివేషన్స్ కానీ ఎగ్జిక్యూషన్స్ కానీ ఇది కదా ఎగ్జిక్యూషన్, ఇది కదా ఎలివేషన్, ఇది కదా మాడ్యులేషన్. అంటే స్టోరీ లేదు, మెయిన్ ఎలివేషన్లతోనే నడిచిందని చాలా మంది చెప్తున్నారు. మీరేమంటారు దానికి? గ్యాంగ్స్టర్ సినిమా అంటే ఇలానే ఉంటుంది అన్న. స్టోరీ అనేది ఉండదని కాదు, రొటీన్ స్టోరీయే. కానీ సినిమా మనకి ఎక్కడైతే కావాల్సిన స్టోరీ కావాలన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూషన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్ల సినిమా లేదని చెప్పి చాలా మంది ఇప్పటి వరకు ట్రోల్ చేస్తున్నారు కదా. ఈ సినిమాతో ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతారంటారా? 100 కోట్లు కాదు, 500 కోట్లు ఖచ్చితంగా వస్తాయి. ఒకటే మాట చెప్తున్నానా, ఫ్యాన్ డైరెక్టర్ ఈ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీసి తన ఫ్యానిజం చూపించాడు. సేమ్ సుజిత్ కూడా అదే చేశాడు. ఒక మాటలో ఓజీ గురించి ఏం చెప్తున్నా, క్లైమాక్స్ ఎలా ఉంది? ఓజీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు ఆపేది? ఆడియన్స్కి చెప్తున్నా, వచ్చేసేయండి థియేటర్కి. మీకు దసరా పండుగ ముందే వచ్చేసింది. ఇట్స్ ఏ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. చాలా ఉన్నాయి, చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్, చాలా యాక్షన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూసేసేయండి. థియేటర్కి డబ్బులు ఎక్కువ అని అనుకోకండి. కంప్లీట్ ఫుల్ మీల్స్ లోపల ఉంది. అమ్మాయిలు కూడా లేచి డ్యాన్స్ చేస్తున్నారు. అంత బాగుంది సినిమా. రైట్.